We, the students of Arvinda Model School, are doing a Wipro Earthen project on sustainability and water. As a part of it, we came to Kanteru. అరవింద మోడల్ స్కూల్ నుంచి వచ్చాము విప్రో ప్రాజెక్ట్ మీద. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? చేయొచ్చు. మీ పేరేంటి సార్? నా పేరు మాది కంతేరు సిహెచ్ సీతారామరెడ్డి. ఇక్కడ ఏ పంట పండిస్తారు సార్? ఇక్కడ పత్తి, మిరపలు, కంది, చిక్కుళ్ళు, బెండలు, ఈ కూరగాయలు అన్ని కూడా పండిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ మీకు? మాకు వాటర్ అయితే లేదు, ఇక్కడ వర్షాధారం మీదే ఎక్కువ పండుతాయి. ఏదో కొద్దిగా బోర్లు ఉన్నాయి, ఇట్లా ఊరు ఎమ్మటే కొంచెం బోర్లు ఉన్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే ఇంక లాస్ వస్తుంది? పడకపోతే లాస్ వస్తుంది. వర్షాలు బాగా బెట్ట సంవత్సరం అయితే లాస్ అనిపించింది. ఎప్పుడు మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది? మాకు వర్షాలు సక్రమంగా కురిసినప్పుడే దిగుబడి వస్తుంది. సార్ ఇది మొత్తం ఎన్ని ఎకర్లు? ఇది మొత్తం 18 ఎకరాలమ్మా. అంటే మామూలుగా అప్రాక్సిమేట్ ఎన్ని నీళ్లు పడతాయి మొత్తం? మొత్తం వాటర్ పెట్టాలంటే దాదాపు హెక్టార్కి వచ్చేతలకి ఒక 15 గంటలు పట్టుతుంది. 15 గంటలు? హెక్టార్కి 15 గంటలు వాటర్ పడుతుంది. ఏదన్నా బోర్ల ద్వారా పెట్టుకోవాలంటే మనం అది అదే బెట్టగా వర్షాలు తగ్గినప్పుడు 2 తళ్ళు వేయాల్సి వచ్చింది. 2 సార్లు. అంటే ఓన్లీ మనకి సమ్మర్ సీజన్ లో బోర్ వాడతారు, రైనీ సీజన్ లో బోర్ వాటర్. సార్ మీరు మొత్తం ఇది మాన్యూర్ తో చేస్తున్నారు లేదంటే ఎలా చేస్తున్నారు? ఫెర్టిలైజర్స్? పెస్టిసైడ్స్. మరి దాని మూలాన అంటారు కింద భూమి దిగుడు ఉండదు అని అంటారు. సారం తగ్గిపోతుంది అంటున్నా అనుకో, అన్నా కూడా మేము తప్పనిసరి పరిస్థితుల్లో అదే వాడుతున్నాము. ఇప్పుడు చేయాల్సింది మాకు వేరే ఇంకేమీ లేదు కదా మరి వాడటానికి. దాని గురించి ఎవరన్నా మాకు అవగాహన చేస్తే, కొంచెం ప్లాట్ చేసి దాన్ని చూపిస్తే ఏ విధంగా వాడి దాని క్రాప్ని ఎక్కువ దిగుబడి తీసుకోవాలనేది పెస్టిసైడ్స్ తగ్గించి దానికి ఫాలో అవుతాం. సార్ ఒకవేళ రైనీ సీజన్ లో కూడా వర్షం పడలేదు అనుకోండి, మీకు ఇంకా ఏమేమి మెథడ్స్ వాడతారు? ఎన్ని విధాలుగా నీళ్లు పోస్తారు? బోరుల నుంచే వాడతాం. అంటే మీరు ట్యాంకర్లలో తీసుకొస్తారా? ట్యాంకర్లో తీసుకొస్తే మాకు గిట్టుబాటు కాదు, చాలా ఖర్చు అవుద్ది, విపరీతమైన ఖర్చు అవుద్ది. అది గిట్టుబాటు అయ్యేది కాదు, ఖర్చు బాగా పెరిగిపోయింది. బోరుల ద్వారానే మేము సెట్ చేసుకుంటాం, పైప్ లైన్స్ ద్వారా. అవును. డ్రిప్ ఇరిగేషన్ వాడతారా? సార్ మీరు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ వాడతారా? డ్రిప్ ఇరిగేషన్ వాడతారు, అంటే అంతటికే వాడటానికి అయితే డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం లేదు, కొంతవరకే ఉంది మాకు. మొక్కలు కాటన్. ఏ పంట మీద మీకు ఎక్కువ దిగుబడి? మాకు పత్తి, మిర్చి వస్తాం దిగుబడి. మిర్చి అయితే 25 క్వింటాల వరకే వచ్చింది, పత్తి అయితే కన్నా 20 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. 10 క్వింటాల దిగుబడి వచ్చింది. చిక్కుళ్ళు అయితే కనుక 40 క్వింటాల దిగుబడి వచ్చింది. బెండ అయితే కనుక అదే 80 క్వింటాల దిగుబడి వచ్చింది. కాదు, ఎకరానికి నేను చెప్పేది. ఇయర్కేనా సార్? ఇయర్కి. ఏ రోజులు పట్టిద్ది పండడానికి? నార్మల్గా అంటే పత్తి వచ్చేసి నాటిన దగ్గర నుంచి ఒక 60 రోజుల నుంచి స్టార్ట్ అవుద్ది కాసి మొదలవటం మా క్రాప్ రావటానికి. అక్కడి నుంచి ఒక 2 నెలలు ఉంటుంది. ఇంకా పట్టిద్ది. డ్రిప్ ఇరిగేషన్ వాడతాం అంటే దగ్గర పొలానికి కొంతవరకే ఉంది ఆ సౌకర్యం, అంతటికే లేవు. బోర్లు కూడా అంతటా లేవు, ఊరెమ్మటే ఉన్నాయి కొంచెం బోర్లు, దాన్ని బట్టి కొంతవరకే వాడతారు. డ్రిప్ అనేది అంతా వాడటానికి అవకాశం లేదు మాకు. క్రాప్ రొటేషన్ అంటే అదే సార్, ఒకవేళ ఇప్పుడు ఒకటి పండి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకోటి వేస్తారా అని? ఇంకోటి వేయటానికి కాలువ కానీ మాకు ఆధారాలు ఏమి లేవండి, వర్షాధారం కాబట్టి మేము ఒకటే వాడతాం, వేరే ఏమి వేయటానికి అవకాశం లేదు. మిగిలిన సమయం ఖాళీగానే ఉంటది. అప్పుడు ఏదైనా మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే నార్మలేనా? ఏం లేదు, ఇంకా వదిలేయటమే భూమి. ఆకుకూరలు ఏమి లేవు మాకు, అయ్యేమి లేవు. పత్తి వర్షాధారమైన పంటలే ఎక్కువ, బోర్లు కూడా కొంచెం వరకే ఉంది, లెక్కలో కాదు పెద్దగా. వాటర్ వర్షం వల్లే. వర్షం పడినప్పుడు చేలు మునిగిపోతాయా? మునిగిపోవా?
మునిగిపోవు. ఎక్కువ పడితే మునిగిపోతాయి. ఆ ఎక్కువ పడ్డా కూడా పైర్లే మునగవు, మునిగే అంత ఏమి ఉండదు, వెళ్ళిపోతాయి, ఇక వాటర్ వెళ్ళిపోతా ఉంటది. పక్క పొలాలకు వెళ్తాయా లేకపోతే భూమిలోకి అట్లా ఇంకిపోతాయా? వరవలకి ఇక వరవలు ఉంటాయి కదా ఆ, లైన్ లో, వాటిలోకి వెళ్ళి ఆ డొంకలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది కాలువలోకి కాళ్ళలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి వాడుకుంటారా ఎవరన్నా? వాడుకుంటాం చేలకు పెట్టుకోవటానికి. అక్కడ కుంటలని ఉంటాయి చూడు, చిన్న చిన్న, ఇప్పుడు మనం వచ్చే దారిలో ఉన్నది అక్కడ ఆ కుంటలు ఉంటే వాటిలో మళ్ళీ చేలకు పెట్టుకుంటాం బెట్టగా ఉన్నప్పుడు, వర్షాలు తగ్గినప్పుడు. వర్షాలు తగ్గినప్పుడు అవసరమైనప్పుడు మళ్ళీ అవి వాడుకుంటాము. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే సాల్ట్ వాటర్ పడిద్ది, పనికిరావు, క్రాప్ పనికిరాదు. అదే సార్, ఇక్కడ బోర్లు పడతాయా? బోర్లు కొంచెం కంటే పడతాయి, కొంచెం లోతులో పడతాయి, కానీ వాటర్ పడ్డా కూడా సాల్ట్ వాటర్ పడుతుంది. ఇక్కడైతే పనికిరావు. అక్కడ ఊరెమ్మటే అయితే కొంచెం మంచి స్వీట్ వాటర్ పడుతుంది. అవి కూరగాయలు అవి వేసుకొని అవి ఎక్కువ వాడుకుంటారు అంతవరకు. థ్యాంక్ యూ.